పాలమూరు యూనివర్సిటీ గేట్ ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పాలమూరు యూనివర్సిటీ గేట్ ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ అధ్యక్ష కార్యదర్శులు వి రాజేష్, బత్తిని రాము మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ, ఎన్టీఏను రద్దు చేయాలని, ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలనే డిమాండ్లతో ఢిల్లీలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించిన విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జ్ పిరికిపందల చర్యని, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని యూనివర్సిటీ నాయకులు డిమాండ్ చేశారు. నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్, నీట్ విద్యార్థులకు చావులకు బాధ్యత వహిస్తే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో 22 రోజులుగా జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసనకు దిగితే ఎలాంటి చర్చలు జరపని కేంద్రం ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుత ర్యాలీ నిర్వహిస్తే మాత్రం పోలీసులు, పారామిలిటరీ దళాలతో అణచివేయడం దారుణమని మండిపడ్డారు. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దౌదవ మండల కేంద్రంలో నిరసన చేపట్టడం జరిగింది. ప్రధానంగా కేంద్రంలో ఉన్న విద్యాశాఖ మంత్రి విద్యార్థుల పట్ల వైఖరి చూపించుకుంటూ నీట్ పేపర్ లీకేజ్ పైన ఇబ్బందికరంగా పనిచేస్తూ ఉన్నట్టు వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి తీసుకొని పనిచేయడం జరుగుతూ ఉంది. వెంటనే విద్యార్థులకు న్యాయం చేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కోరుతున్నాం. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ దౌలతాబాద్లో అంబేద్కర్ రెడ్డి నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇప్పటికే లీకేజ్ అయ్యి దాదాపుగా 4 రోజులు గడుస్తూ ఉన్నా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికీ కూడా రాజీనామా చేయకపోవడం సిగ్గు చేయడాన్ని ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకు ఈరోజు దాదాపుగా 22 లక్షల విద్యార్థులు ఫస్ట్ అటెంప్ట్లో రాసినట్టు నీట్ ఎగ్జామ్ రాసినటువంటి పరిస్థితి ఉంది. లీకేజ్ తర్వాత సెకండ్ టైంలో 19 లక్షలు విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాశారు. 2 లక్షల మంది డ్రాప్ అవుట్ అయినటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా చూస్తే 150 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నిటికి కారణం ఎవరంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు దీనికి కారణం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా నీట్ విద్యార్థులను ఆదుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళపైన ఎలాంటి దగ్గర రానటువంటి పరిస్థితి ఉంది. ఎందుకో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ప్రభుత్వానికి వైఫల్యం చెందుతుంది, కేంద్ర ప్రభుత్వానికి మేలు చేస్తుందా? ఎందుకు ఈరోజు చూస్తున్నాం విద్యార్థులతో భవిష్యత్తును ఆడుతున్నారు. ఈరోజు విద్యార్థులు ఓట్లేస్తేనే కానీ గద్దె మీదకి వచ్చింది. ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ ఖబర్దార్. ఇప్పటికే సిజేపీ పార్టీ అప్పటికే కేంద్రంలో చెలో పార్లమెంట్ ఇస్తే ఇప్పటికీ లాఠీ చార్జ్ చేశారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకు లాఠీ చార్జ్ చేస్తున్నాం? స్వేచ్ఛగా స్వతంత్రంగా అడిగితే ఈరోజు ఇలా లాఠీ చార్జ్లో దెబ్బలా స్పియర్ గ్యాస్ వేస్తారా, వాటర్ ట్యాంకులతో దాడి చేస్తున్నారా? ఎందుకు దేశంలో స్వతంత్రం లేదా, స్వేచ్ఛ లేదా, అడిగే స్వేచ్ఛ లేదా? ఈరోజు నువ్వు లీకేజీలతోనే పెద్ద పెద్ద బిల్డింగ్లలో స్వేచ్ఛగా బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. రోడ్ల మీద విద్యార్థులు, యువజనులు అనేక మంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈరోజు నీకు చీమగుట్టనట్టుగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం వివరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే భారత విద్యార్థి ఫెడరేషన్గా హెచ్చరిస్తా ఉన్నాము. నువ్వు రాజీనామా చేస్తావా, నువ్వు గద్దె దిగుతావా అని కూడా ఈరోజు ఎస్ఎఫ్ఐగా అడుగుతా ఉన్నాము. తక్షణమే నువ్వు రాజీనామా చేయకపోతే భారత విద్యార్థి ఫెడరేషన్గా మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఐక్యతగా కార్యాచరణ చేసుకొని ఈరోజు పోరాటానికి పెద్ద ఎత్తున పిలుపునిస్తామని కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం.